బ్యాంబూ అనేది కన్‌స్ట్రక్షన్ పర్పసెస్ అండ్ డెకరేటివ్ ఐటెమ్స్‌లో యూజ్ చేస్తారని నాకు తెలుసు. బట్ ఇప్పుడే తెలిసింది ఈ టెండర్ బ్యాంబూ అనేది కుకింగ్‌లో కూడా యూజ్ చేస్తారని. సో, వెంటనే కట్ చేసి తీసుకొచ్చేసాను. చూడండి ఇలా గ్రీన్ కలర్ లేయర్ మొత్తం మనం పీల్ ఆఫ్ చేసేయాలి. టెండర్‌గా ఉన్న వైట్ లేయర్ తీసుకోవాలండి. చూడండి కట్ చేస్తున్నాను కదా! ఇలా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం ముదురుగా ఉంది. అంటే హార్డ్‌గా ఉందండి. దాన్ని కట్ చేసి పడేసి టెండర్‌గా ఉన్నది మాత్రం మనం కలెక్ట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సిందేంటంటే దీనిలో టాక్సిన్స్ ఉంటాయండి. సో, ప్రాపర్‌గా కుక్ చేయకుండా తినకూడదు. అండ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, ఫీడింగ్ చేసే మదర్స్ దీన్ని కన్జ్యూమ్ చేయకూడదండి. థైరాయిడ్ వాళ్ళకైతే థైరాయిడ్ ఫంక్షన్ అనేది డిక్రీజ్ అయిపోతది లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే. అండ్ ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో, తర్వాత వెస్ట్, సౌత్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తారు. దీన్ని మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాం కదండీ! సో, దీన్నేం చేయాలంటే ఫర్మెంట్ చేయాలండి. వీటిలో మనకి ప్రోటీన్స్, కార్బ్స్, ఫైబర్, మినరల్స్, వైటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మనం కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకొని, అందులో వాటర్ అది బాంబూ పీసెస్ అన్నీ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత మనం ఒక ఓవర్ నైట్ 24 అవర్స్ ఫర్మెంట్ చేయాలి. దానివల్ల మనకి ఇట్లా చేదనేది తగ్గిపోతది. అండ్ తర్వాత ఈ వాటర్ అనేది డ్రైన్ చేసేసి ఈ పీసెస్‌ని మనం డిఫరెంట్ ఫుడ్ రెసిపీస్‌లో యూజ్ చేసుకోవచ్చండి. సో, దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.